వ్రతము ఒక్కసారి చేసితే మోక్షప్రదము. సత్యనారాయణ నిత్యపారాయణ సాక్షాత్కరించియు మోక్షములొసగేటి దీక్షచే ప్రతివత్సరము ఈక్షితిని వ్రతమెవరు చేసిన పక్షివాహనుడైన ఈ సత్యమూర్తి కృపను గందురు. లోకాలోకములేలు వాడు మూడు లోకములకు ప్రభువైనాడు. 7 14 భువనములు కుక్షిలో నిడుకొన్న సాక్షాత్ మహావిష్ణు. సృష్టికర్తయు శిష్టభోక్తయు అష్టైశ్వర్యముల ప్రదాతయు కష్టముల నెడబాపి మనలను స్పష్టముగా బ్రోచేటి ప్రభుడు. మున్ను వాల్మీకాది మునులు సనక సనందనాది మహారుషులు ప్రహ్లాది మహాభక్తు లందరు గూడియు ఘనముగానొక చోట సభ చేసిన వేళ నైమిషారణ్యమునకు వచ్చిన సూత పౌరాణికుల కనుగొని అష్టైశ్వర్యముల పురుషునకెట్లు గల్గును తెలుపుమనిరి. శౌనకాది మునులారా నీకు చెప్పేద మీకు వినులరా. నారద మహాముని నయముగా వైకుంఠ పురముకు వేంచేసి పురుషోత్తముని చూచి వినయమున ఈ ప్రశ్న ఇప్పుడు ఘనముగను నా విష్ణు నడుగగా మనము పొంగుచు మాధవుడు మరి ఇట్టులనియను నారదునితో. నారద వినుము ఈ వేళ నీవు వేసిన ప్రశ్నయు చాలా. 3 లోకములలో కలిగిన ప్రజలకు మేలు చేయగోరి ఈ లీలా అడిగితివి. వినుము ఇప్పుడు చెప్పుదనునే సర్వ సామ్రాజ్యంబుల సగడి సత్యనారాయణ స్వామి పేరుండు వ్రతముగలదు. దుఃఖ శోకాదిక శాంతి కలుగు ధనధాన్య సమృద్ధియును సౌభాగ్య సంపద సర్వభోగంబులు సకలము చేకూరు సంతాపములు తీరు. ఒకనొక దివసమునందున నరయ ఉదయమునందు లేచియు కదడి ఫలములు ఘృతము క్షీరము కంఠ శర్కర మొదలుగా గల గోధుమ పీష్టమును కొని వచ్చియు నైవేద్యమిచ్చియు పిదప బ్రహ్మణులకు దక్షిణ తాంబూల ఫలమూల నొసగియు పరమ సంతోషాన సర్వజనులందరితోడగూడియు సత్యనారాయణ వ్రత కథ శ్రవణమును విని పిదప బ్రాహ్మణ భోజనంబులు సలుపవలయు. నారదగనుము ఈ వ్రతము పూర్వమెవరెవరో చేసిరో వినుము. కాశీ పట్టణమందు కలడోక విప్రుడు ఘనదారిద్ర్యము చేత కష్టమొందుచునుండే. కరుణ కలిగి యుగమలనాభుడు కష్టముల కడతేరు కొరకై వృద్ధ బ్రాహ్మణ రూపమును దా విప్రునడిగెను ఈ ప్రకారము. ఓ ఈ విప్రోత్తమ నీవు విశేష దుఃఖము చెందేదావు. ఎందు కొరకు భూమి ఎందు తిరిగెదవయ్యా వినగోరుచున్నాను వివరముగా తెలుపు. అనుచు అడుగగ వినియు బ్రాహ్మణుడతి దరిద్రనుచు నేను
ఏ ఉపాయము చేత తీరును ఈ దరిద్రంబను వల్గే సత్యనారాయణుడనుచు పేరుగల విష్ణుడున్నాడుగనుచు వాంఛితార్థములను వరసతో నిచ్చును మంచి వ్రతమును ఆచరించిన తీరును అట్టి వ్రతమును చేయుమనిత విధి విధానమునంతయు చెప్పియు అంతటను శ్రీ మహావిష్ణువు అంతర్ధానం పొందెనప్పుడు అంతటను ఆ విప్రుడు సద్వ్రతమనుచు ఆచరింపతలచియు ఉదయముననే లేచి వ్రతదీక్షాపరుడై ద్రవ్యమార్జన కొరకు దైవమును ప్రార్థించ విరివిగాను ఆ రోజు నందే ద్రవ్యమంతయు పోవుగాగా సకల బంధు జనులతో గుడియు వ్రతము పరిపూర్ణముగా చేసే ఇటులా సూతుడు తెల్పగా శౌనకాది మహామునులిట్లనిరి